కథ. పోని నువ్వు ఒకటి అనుకుంటావు, నేను చచ్చిపోతాను, నేను బ్రతుకుంటాను అని అనుకునేవాడివే నువ్వైతే, అంటే దేహమే నువ్వు అనుకున్నట్లయితే అప్పుడు కూడా నువ్వు ఏడవక్కర్లేదు, యుద్ధం చేయన్నాడు ఇక్కడ. అలా కూడా అంటే పూర్తి మెటీరియలిస్టిక్గా నాస్తికుళ్ళ ఆలోచించిన అని చెప్తున్నాడు. అంటే తత్వజ్ఞాన రహితులు, దేహాత్మ భావన కలిగిన వారు కోణంలో నువ్వు ఆలోచించిన యుద్ధం చేయాలి. ఎలా చూసినా నువ్వు యుద్ధం చేయాల్సిందే. తత్వదృష్టితో చెప్పేశాడు యుద్ధం చేయి. ఇప్పుడు వ్యవహార దృష్టి లేదా దేహాత్మవాద దృష్టి లేదా తత్వజ్ఞాన రహిత దృష్టి. ఇంతవరకు తత్వజ్ఞాన సహిత దృష్టి చెప్పాడు, ఇప్పుడు తత్వజ్ఞాన రహిత దృష్టి. తత్వజ్ఞానం లేని వాళ్ళు అంటే ఎవరు? అందరూ. ఇవాళ కూర్చోబెట్టి మాట్లాడేవి కానీ తత్వజ్ఞానం ఎవడికి ఉందండి? ఎవడికి కావాలనుకుంటాడు? ఒక 99.9% తత్వజ్ఞానం కావాలని కూడా అనుకోని వాళ్ళే. తత్వజ్ఞానం లేని వాళ్ళు అనలేదు నేను, తత్వజ్ఞానం కావాలని కూడా అనుకోని వాళ్ళే. అందులో 0.5% ఏది ఉందే వాళ్ళు మాత్రం తత్వజ్ఞానం కావాలనుకుంటారు. అందులో ఎన్నో పాయింట్లకు వెళ్తే వాడు తత్వజ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు. ఈ మాట నేననలేదు, కోపం గిచ్చుకోవద్దు. కృష్ణ పరమాత్మ తర్వాత శ్లోకాల్లో చెప్తాడు, కోట్ల కొలది మనుషుల్లో ఒక్కడికి మాత్రమే తత్వజ్ఞానం కావాలని దృష్టి కలుగుతుంది. ఎందుకంటే అందరికీ మోక్షార్హత ఉంటుందా? ఎవడికి చివరి జన్మో వాడికి మాత్రమే జ్ఞానంపై మమకారం ఏర్పడుతుంది. ఇది తెలుసుకోండి. లేనివాడికి లేదు. అది మీరు చెప్పింది నాకు అర్థం కాలేదండి, ఎందుకు అలా చెప్పారంటే నాకు అర్థమైపోయిందయ్యా, నీకు ఎన్నో పుట్టుకలు ఉన్నాయని చెప్తాడు గురువుగారు ఇక్కడ. అంతే. ఏదో ఒక్కటి ఇంతవరకు నువ్వు విన్నది శాశ్వత విషయం గనక అది నీ వినడం వల్ల నీ సంస్కారంలోకి వెళ్ళిపోయి నీకు అతి త్వరగా ఎక్కువ జన్మల బదులు కొంచెం తక్కువ జన్మల్లో ముక్తి పొందగలవు. అందుకోసమని పనికొస్తుంది ఇక్కడ. అది గ్రహించవలసింది. అంత రమ్యమైన విషయం. తర్వాత శ్లోకంలో అత చైనం నిత్యజాతం, నువ్వు ఎల్లవేళలా పుట్టేది మరణించేది అని భావించినట్లయితే దానికి కూడా శోకించకూడదు. ఇది పుట్టేది మరణించేది శరీరం అన్నప్పుడు పుట్టేది ఎలాగో మరణిస్తుంది కదా, కనుక మరణించేదాన్ని దుఃఖించడం ఎందుకు అది చెప్తున్నాడు ఇక్కడ. అలా నువ్వు ఆలోచించినట్లయితే ఒక యూనివర్సల్ లా ఉంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. నిప్పు వేడిగా ఉందని ఎందుకు ఏడుస్తావు? వేడిగా ఉండడం నిప్పు లక్షణం, అంతే కదా. మంచు చల్లగా ఉందని ఎందుకు ఏడుస్తావు? మంచు చల్లగా ఉండడం మంచు లక్షణం. పుట్టింది చచ్చిపోతుంది ఎందుకు ఏడుస్తావు? చావడం దాని లక్షణం అన్నాడు ఇక్కడ. సహజ లక్షణం గురించి ఏడుస్తావే ఏమిటి ఇక్కడ? కనుక నిప్పుకు వేడి అలాంటి సహజ లక్షణమో, మంచుకు చల్లదని ఎలాంటి లక్షణమో, పుట్టిన శరీరానికి చావడం అలాంటి సహజ లక్షణం. సహజ లక్షణం గురించి ఆడవడం ఎందుకండి? అది అపరిహార్యేర్థే, అపరిహార్య అర్థే, అపరిహార్యే అర్థే అంటే అనివార్యమైనది అయినటువంటి విషయములో, పరిహరించుటకు సాధ్యము కాని విషయంలో నత్వం శోచితమర్హసి, నువ్వు ఏడవక్కర్లేదు అన్నాడు. ఏదైతే నువ్వు పరిహరించలేవో దాని గురించి ఏడవడం ఎందుకు అది తెలుసుకున్నాడు. అంటే చావకుండా ఆపగలవా? ఆపలేవు కదా. ఆపలేని దానికోసం ఏడవడం ఎందుకు అనవసరంగా? కనీసం చచ్చేవరకైనా సుఖంగా ఉండు. కనుక దానికే ఏడవక్కర్లేదు. కనుక వీడు చచ్చిపోతాడు అనే విషయంకి నువ్వు బాధపడక్కర్లేదు. తస్మాత్ అపరిహార్యార్థే. ఒకటే గుర్తుపెట్టుకో, పుట్టింది చచ్చి తీరుతుంది, చచ్చింది మళ్ళీ పుట్టి తీరుతుంది. ఆ విషయం తెలుసుకోవాలి. అది పుట్టి తీరుతుంది. ఈ రెండో మాట ఎందుకు చెప్పాడు అంటే పుట్టింది చచ్చిపోతుంది అంటే దుఃఖం కలగచ్చు, కానీ చచ్చిపోయినప్పుడు మళ్ళీ పుడతాడు, ఈ రూపంలో కాకపోతే మరొక రూపంలో, అంతే కదా. అంటే ఒకరు అన్నారు ఈ రూపంలో మరి ఉండడు కదండి అందుకే దుఃఖం అని. ఈ రూపంలో ఉండడు కదండి అందుకే దుఃఖం. ఈ రూపంలో ఉండడా రా చూపిస్తా. నీ చిన్నప్పటి ఆల్బమ్ నువ్వు పారేసుకున్నావు, నా దగ్గర ఉంది. ఆ ఫోటో చూపించాడు, చూడు. ఈ మొహానికి ఇప్పుడున్న మొహానికి ఏమైనా పోలుకుందా? లేదు. మరి ఈ రూపంలో లేదుగా ఇప్పుడు మొహం, మరి ఎందుకు దుఃఖపడలేదు? అది పోయిందని ఒకడే చెప్పాడు ఇక్కడ. రూపం పోయింది దుఃఖిస్తే ఆ రూపం పోయింది ఇప్పుడే, నీ కళ్ళ ముందే, నువ్వు ఉన్నప్పుడే ఆ మొహం లేదు, మరి ఎందుకు చెప్పు. ఇక్కడే ఇది మారిపోయింది. ఒక సంఘటన అలా ఉండాలనుకున్న సంఘటన లేదు, అది పూర్తి జ్ఞాపకము లేదు, ఇప్పుడు అనుభవము లేదు, ఏమీ లేవు ఇక్కడ. అవునా లేదా? ఒకప్పుడు నేను చక్కగా తీసుకెళ్ళి సన్మానం చేసి పన్నీరు జల్లారు, ఇప్పుడు నీకు అవేం లేవు. ఆ పన్నీరు తడుచుకుంటూ ఇప్పుడు ఆ వాసన చూస్తూ ఉంటావా? పోయింది అది. కనుక ఏది కావాలి? కనుక పుట్టిన తర్వాత చస్తావు, చచ్చిన తర్వాత పుడతావు, అంటే నువ్వు ఉంటావు, అది చెప్పడం ఇక్కడ. చచ్చిన తర్వాత పుడతావు, మరో రూపంలో పుడతావు. అంతే. ఒక మహానుభావుడు చెప్పాడు, ఇవాళ నిద్రపోయి పొద్దున్న లేచామంటే ఈ దేహంతో నిద్రపోయి మరో దేహంతో లేచాం, చావడం అంటే ఈ దేహంలో నిద్రపోయి మరో దేహంలో లేవడం అన్నాడు. ఎంతో చక్కగా చెప్పాడండి. జార్జ్ బెర్నార్డ్ షా చెప్తాడు ఈ మాటని ఇక్కడ. తస్మాత్ అపరిహార్యర్థే, మార్పు అపరిహార్యం. అది ఎవడు మార్పుని మార్చలేడు,
కనుక దానిలో ఏడవనక్కర్లేదయ్యా అన్నాడు. ఇక్కడ ఎంత జగ్గా చెప్పాడు. భౌతికంగా చూసినా ఇది ఏడవకూడనిదే. అంతేకాదు అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్రకా పరిదేవనా. పరిదేవనము అనే మాటకి ప్రలాపము అని అర్థం చెప్పారు. దాని గురించి పెద్ద భోరు గుండెలు పోతుగా ఏడవడం ఎందుకయ్యా అని అర్థం. ఇక్కడ పరిదేవనం అంటే వేదన. దాని గురించి వేదన పడక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ భూతములు అంటే కలిగి ఉన్నవి, ఉన్నట్లు కనబడుతున్నవి భూతములు. ఇప్పుడు భూతాలంటే ఏమిటి? అందరూ భూతములమే కదా. అంతేకాదు నువ్వో భూతం, నేనో భూతం, ఇక్కడ ఉన్నవన్నీ భూతములే. ఏకో విష్ణుడు మహద్భూతం పృథగ్భూతాన్ని అనేకశ అన్నారు కదా. ఇవన్నీ భూతములే. నీ ఎదురుగా కూర్చున్న భీష్మ ద్రోణాదులందరూ భూతములే. నువ్వు భూతానివి, నీ వైపు భూతములు. ఈ భూతములకు లక్షణం ఏంటంటే అవ్యక్తాదీని భూతాని. ఇవాళ నీ ముందు ఈ రూపములు కనబడుతున్నాయి. ఇవి ఒకప్పుడు అవ్యక్తములు, అంటే కనబడకుండా ఉన్నాయి. అవ్యక్త ఆదీని, మొదట ఇవి అవ్యక్తములు. వ్యక్త మధ్యాని, మధ్యలో కనబడుతున్నాయి. మళ్ళీ అవ్యక్త నిధనాని, మళ్ళీ పోతున్నాయి. ఎక్కడికి పోయో తెలియట్లేదు, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియట్లేదు, ఎక్కడికి పోతున్నాయో తెలియట్లేదు, మధ్యలో మాత్రమే నీకు కనబడుతున్నాయి. కనుక అవ్యక్తము అంటే కనబడని స్థితిలోంచి వచ్చి కనబడినవి మళ్ళీ కనబడని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటే దాని గురించి ఆడబడి ఎందుకయ్యా అన్నాడు. ఇక్కడ ఒకటే మాట, కస్తత్రకా పరిదేవన. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే భారతంలో అనేక చోట్ల ఈ బోధలు కనబడుతూ ఉంటాయండి, అనేక చోట్ల కనబడుతుంటాయి. అందులో స్త్రీ పర్వంలో ఒక మాట ఉంటుంది భారతంలో. ఆ పర్వంలో చెప్పిన మాటని శంకర భగవత్పాదులు రొటెక్కిచ్చారు. మొత్తం భారతాన్ని ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేశాడో కుర్రాడు, 16 ఏళ్ల కుర్రాడు, మర్చిపోవద్దు దయచేసి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఎంత ఒళ్ళొచ్చింది, ఇంకా తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళం 16 ఏళ్లకే మహానుభావుడు ఎలా రాసిపెట్టి చూడండి. ఇక్కడ మహాభారతంలో స్త్రీ పర్వంలో ఉన్న మాటను ఇక్కడ కోట్ చేశారు ఆయన. అదర్శనాత్ ఆపతితః పునశ్చ అదర్శనంగత నాసౌ తవ నతశ్చత్వం వృథాకా పరిదేవన. ఇదే మాట వృథాకా పరిదేవన మాట, తత్రకా పరిదేవన అనే మాట రెండూ రాసింది వ్యాసుడేగా. అందుకే ఆ పదం అక్కడ యథాతథంగా తీసుకున్నాడు చూడండి. ఇక్కడ అర్థం ఏంటంటే అదర్శనాత్ ఆపతితః. అదర్శనాత్ అంటే కనబడని స్థితిలోంచి వచ్చి కనబడుతూ పునశ్చ అదర్శనంగత మళ్ళీ అదర్శన స్థితికి వెళ్ళిపోయినటువంటివి ఎలా సత్యములవుతాయి అన్నాడు. ఇక్కడ సత్యము కాని దాని గురించి బాధ ఎందుకు? అందుకే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. ఇప్పటి వరకు చెప్పినవి జాగ్రత్తగా తెలుసుకుంటే వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు అని కానీ, ఇది పోయింది ఇది పోతోంది అని కానీ రెండు బాధలు పోతాయండి ఇక్కడిక్కడ. మరి అన్నీ పోతున్నాయే, ఏది మిగలదా అంటే మిగిలే వస్తువు ఒకటి ఉంది, అదే నువ్వనే ధైర్యం కలుగుతుందండి. ఇది సరిగ్గా ఆలోచించగలిగితే ఇంతకంటే కావాల్సింది ఏముంది? దీని ఎందు నిలబడిపోతే ముక్తి ఇంతకంటే మరేమున్నది? ఇక్కడ ఇంత చక్కగా బోధించి ఇప్పుడు ఇంత చక్కగా ఆత్మతత్వం గురించి చెప్పాను కదా, అదంత తేలిక అనుకున్నావా? ఆత్మ ఎంతో సులభమయ్యా, ఆత్మని ఇదే అదే నీ స్వరూపం అని చెప్పగానే స్పష్టంగా అర్థమైపోయింది కదా. అర్థమైపోయింది, కానీ నిలబడగలుగుతున్నామా? లేదు. తెలుసు ఆయనకి మహానుభావుడికి పొందవలసింది అదే, సత్యం అదే, కానీ పొందే ప్రయత్నం లేదు, పొందే సాధన లేదు, పైగా అనుభవం అంతకంటే లేదు. ఉంటే కదా అది ఉంటుంది. ఈ మూడు లేవు. ఇంత స్పష్టంగా కనబడుతున్న సత్యం ఇన్ని కోట్ల మందిలో ఎంతమంది పొందగలుగుతున్నారు? ఇది చెప్పండి. ఇక్కడ అందరూ పొందలేరయ్యా. దీని గురించి చూసినవాడు అంటే అనుభవించిన వాళ్ళు అరుదే, చెప్పేవాళ్ళు అరుదే, వినేవాళ్ళు అరుదే, విన్నా గ్రహించేవాళ్ళు కూడా అరుదే. ఇది చెప్పుకో. ఆత్మ అయితే అంతటా ఉంది, కానీ ఆత్మజ్ఞానులు అందరూ ఉండరు, అది తెలుసుకోండి. ఆత్మ సర్వవ్యాపకం, ఆత్మజ్ఞానులు మాత్రం అందరూ కారు, తెలుసుకోండి. ఇక్కడ అది ఎక్కడో కోటికొక్కడు. ఆశ్చర్యం అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యం దేన్ని అంటారండి? చెప్పండి. వండర్ అని దేన్ని అంటారు? ఏది రేరో అది వండర్, అంతే కదా. ఏది అరుదో అది వండర్. ఎక్కడా లేనిది ఒక చోట కనబడితే వండర్, అంతే కదా. ఎక్కడా లేనిది ఒక్క చోట కనబడితే వండర్. ఎక్కడా కనబడదు, ఒక్క చోట కనబడింది, పై ఎక్కడా లేనంత కనబడింది, దీన్ని కదా వండర్ మీరు అంటారు ఇక్కడ. కనుకనే నాయన ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేవం, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శృత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఇది కూడా కఠోపనిషత్తులో 7వ వల్లో చెప్పబడ్డ మంత్రం యథాతథంగా ఇక్కడ చెప్పాడండి. ఇక్కడ అంటే ఎంతవరకు ఆత్మజ్ఞానం
ఆత్మానాత్మని వివేకం చూపించాడు. అందరికి అర్థమైనట్టే అనిపించేటట్టు చేశాడు. ఆయనే చెప్పాడు, నట్టే అనిపిస్తుంది కానీ నట్టు బిగించుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు నాయన అన్నాడు ఇక్కడ. అది అత్యంత అరుదు, ఇది తెలుసుకోండి, అత్యంత అరుదు. కొందరు అన్నారు ఇవి జ్ఞానం కంటే భక్తి చెప్పిస్తే బాగుంటుందండి. భక్తులు మాత్రం దొరుకుతారు అనుకున్నారా? భక్తి అనే భ్రాంతిలో ఉన్నవాడు దొరుకుతారు. భక్తులు కూడా దొరకడం మహాకష్టం, మహాకష్టం తెలుసుకోండి. దీనికంటే భక్తి చాలా బాగుందండి. కృష్ణుని వర్ణిస్తుంటే ఆహా ఎంత బాగుందో, ఇది వర్ణిస్తున్నంతసేపు. తర్వాత అదే నిలబడదు. ఆ మాటకు వస్తే ఆత్మతత్వం మాత్రం వింటున్నంతసేపు బాగాలే, నువ్వు నశించవు శాశ్వతం అంటే అది కూడా వినడానికి బాగుంది. కృష్ణునో విష్ణువునో శివుడినో వర్ణిస్తున్నప్పుడు అది కూడా అప్పటికి బాగుంది. ఈ రెండూ నిలవలేదు, అది వచ్చింది బాధ ఇక్కడ. అందుకే సత్యం గురించి తెలుసుకున్నవాడు కష్టం, చెప్పేవాడు కష్టం, వినేవాడు కష్టం, విన్నా గ్రహించేవాడు కష్టం అన్నాడు ఇక్కడ. గొప్ప విషయం. అరుదు, ఆశ్చర్యం అనే శబ్దానికి అత్యంత అరుదైనది అని అర్థం తీసుకోవాలి. అతి విరళం, అతి విరళం. విరళం అంటే ఎక్కడో రేర్ అండి అన్నాడు ఇక్కడ, రేర్. కనుక జ్ఞానం అంతా చెప్పేవు, జ్ఞానం అందరికీ రాదని కూడా నాకు తెలుసు. ఎందుకంటే జ్ఞాని ఒక్కడు దొరికిన మహాకష్టం, ఒక్కడు దొరకడం కూడా మహాకష్టం. ఆ మాట తర్వాత చెప్తాడు, మనుష్యానాం సహస్రేష కశ్చిత్ జతతి సిద్ధయే యతతాపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. దుర్లభము అంటేనే రేర్, సుదుర్లభ బాగా దుర్లభం అయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే పరమాత్మ అంతటా ఉంటాడు కానీ దుర్లభుడు, అంత తేలిగ్గా దొరకడు. మరి అంతటా ఉన్నవాడు తేలిగ్గా దొరకపోవడం ఏంటంటే అది నీ అజ్ఞానం చేత దొరకట్లేదు. జ్ఞానం కలిగిందా సులభ. అందుకే దుర్లభ ఆయనే, సులభ ఆయనే. సులభ సువ్రత సుముఖ ఆయనే, దుర్లభ దుర్గమ దుర్గా ఆయనే, అన్నీ ఆయనే. ఇది తెలుసుకో. కనుక ఆత్మతత్వము దుర్లభము. అందుకే ఇక్కడ ఆశ్చర్యం అనే శబ్దానికి ఈ అర్థం ఎలా చెప్తావయ్యా అంటే దుర్విజ్ఞేయ అయం ప్రకృత ఆత్మ అని భగవత్పాదుల వారు భాష్యం రచించారు. దుర్విజ్ఞేయ, విజ్ఞేయము అంటే తెలియబడుట, తెలియబడినది. దుర్విజ్ఞేయ అంటే అంత తేలికగా తెలియబడదు, అంత తేలికగా తెలియబడని దానినే ఆశ్చర్యం అంటారు ఇక్కడ. అందుకే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం. కశ్చిత్ ఎవడో ఒక్కడు ఆశ్చర్యకరంగా దాన్ని చూస్తాడు, ఆశ్చర్యకరంగా దాన్ని చూస్తాడు. అంటే చూడ పెద్ద ఆశ్చర్యం, వండర్, ఎవడో ఒక్కడు చూస్తాట. ఆ మాటనే కతిచన చిదానందలహరీం అని సౌందర్యలహరిలో చెప్పారు. మాకు ఆ శ్లోకం వచ్చండి, ఇదైతే రాదు కానీ అక్కడ కూడా ఇదే చెప్పాడు, నీకు రాదనే చెప్పాడు అందులో కూడా. అందుకే భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. అమ్మవారు ఎర్రచీర కట్టుకున్నారు, వడ్డాణం కట్టుకున్నారంటే కళ్ళు చెమర్చుతాయి. కానీ చిదానంద లహరి అనేటటువంటి కేవలం చిదానంద ప్రవాహం అంటే అది తెలియబడుతుంది, ఆ దుర్విజ్ఞేయం. అది కతిచన ఆ కతిచన అనే మాట ఏంటో ఇక్కడ కశ్చిత్ అనే మాట అర్థమవుతుంది. ఇక్కడ కశ్చిత్ అంటే ఎవడో, ఎవరో అని అర్థం ఇక్కడ చెప్తుంది. ఎవడో ఒక మహాపురుషుడు ఆశ్చర్యకరంగా దాన్ని చూస్తాడు అంటే ముందు అతను అనుభవానికి తెచ్చుకుంటాడు. అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళందరూ చెప్పరు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళందరూ చెప్పరు. మనం కానీ ఏదైనా ఒక వస్తువును చూడ్డానికి వెళితే ఇంక ఉంటుందండి, ఎంత వేగం 10 మందికి చెప్పేస్తామా అని ఆత్రం. 10 మందికి చెప్పే వాళ్ళని ఆనందింపజేస్తామని కాదు, నువ్వు చూడలేదు నేను చూసేవాను కదా అని మీసాలు మెలేయడానికి, అంతే. అది కూడా అందుకే ఏ జలపాతం దగ్గరకో ఎక్కడికి వెళ్ళగానే వెంటనే తీసి అలాగా నువ్వు చూడు, కెమెరాకు చూపిస్తావు. ఇప్పుడు ఒక పెద్ద ప్రారంభం వచ్చిందండి. ఇప్పుడు ఏదేమనేయండి, ఒక మహాపురుషుడు వచ్చిన, మహాత్ములు వచ్చిన, ఆఖరు మన శివుడు ప్రత్యక్షమైన సెల్ఫీ తీసుకునే స్థితిలో ఉన్నాం మన. దౌర్భాగ్యం. శివుడిని చూడు, సెల్ఫీలో పెడతావు, ఎందుకు అది అందరికీ చూపించడానికి. నువ్వెప్పుడైతే ఫోన్ తీసేవో నీకు బహిర్ముఖత్వం పెరిగిపోయింది అని అర్థం. బహిర్ముఖత్వం పెరిగిపోతే అమ్మవారు దూరం అవుతారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సముద్దుర్లభ. మనల్ని పతనం చేయడం కోసం భగవంతుడు కనిపెట్టిన గొప్ప పరికరం ఇది. అవునా లేదో చెప్పండి ఇక్కడ. ఎందుకంటే కొంతలో కొంత బహిర్ముఖత్వం లేకుండా ఉన్నా ఖాళీగా ఉంటే పరమాత్మ తిరుగుతాం. ఇప్పుడు ఇంకా అవకాశం లేదు. ఈ రోజుల్లో చాలాసేపు వెయిట్ చేస్తున్నారండి. బోరు కొట్టిందా అనక్కర్లేదు, వాడు బోరు కొట్టుకోకుండా ఇటే చూస్తున్నాడు. వాడికి ఎవరికి ఇప్పుడు ఏం బాధ లేదు, వాడి కాలక్షేపం వాడికి ఉంటుంది. పక్కవాడితో తప్ప ప్రపంచంలో అందరితో మాట్లాడతాడు. అవునా లేదా? బాగా అర్థం చేసుకోండి. అద్భుతమైన దృశ్యాన్ని కళ్ళారా చూసి ఆనందించే స్థితి కోల్పోయాం. దీంట్లోనే చూస్తారు. దీంట్లో చూసేటప్పటికీ జీవం లేదు, జడం. ప్రతిదీ అంతే అయిపోయింది. మీరు ఆలోచించండి. ఒక్కసారి పక్కకు తీసేసి చూడండి. ఒక్కసారి అలవాటు తప్పిపోయింది మనకి. అలా చూడడం, కళ్ళు వాడడం అలవాటు తప్పిపోయింది. ఆఖరికి
అద్భుతమైన సీన్ అన్న దీంట్లోనే చూస్తావు, ఇలా చూడవు. ఇది ఎందుకు చూస్తున్నావు అంటే తడు ఇంకోటికి చూపించడానికి, గమనా లేదా? నువ్వు చూసేప్పుడు ఆనందిస్తావు, అది లేదు. అందుకే ఇంకోటికి చెప్పేయాలి అనే ఆత్రం వేరండి. అందుకే మహానుభావులు చెప్పరు, ఎందుకంటే చెప్పినా నీకు అర్థం కాదని వాడికి తెలుసు. అందుకే ఇంకోటికి చెప్పి ఉపన్యాసం చెప్పారంటే ఎంతో కొంత అజ్ఞానం ఉంటేనే చెప్తాడు మా బొట్టుగాళ్ళు. ఇంకోటి తెలుసుకోండి ఇక్కడ, ఎందుకంటే ఇది చెప్పినా గ్రహించే వాళ్ళు ఉండరు. అటువంటిప్పుడు చెప్పేందుకు కర్మ ప్రారంధం, చెప్పేవాడికి ఏం చేస్తాం. కానీ వాడు తరించాలని తపనుంటే కొంతమంది కరుణాళువులు మాత్రం చెప్తారండి. ఆ మాతకు వస్తే ఆదిశంకర భగవత్పాదులకు ఏం పని పట్టిందండి? మా బొంట్ల గాళ్ళకంటే మాకేం తెలుసో చెప్పడం, వాడికి తెలియలేదే అని కోపం, వినలేదని ఆగ్రహం, వికారాలన్నీ. దానికంటే చెప్పకుండా కూర్చోండి పరమశాంతి. మరి భగవత్పాదుల వారు లాంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే కరుణ 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 కరుణ. అరే ఎలాగయ్యా మీరు సంసారంలో పడి కొట్టుకుపోతున్నారు? అనిత్యమైనవే నిత్యం అనుకునే భ్రాంతి చదువు నిత్యము అనిత్యంలో పడిపోయారు. మాట జాగ్రత్త విన్నారా? అనిత్యమే నిత్యమనే భ్రాంతి చేత నిత్యము అనిత్యంలో పడి కొట్టుకుపోతున్నారు. అసలు నిత్య వస్తువు నువ్వనే విషయం ఎప్పుడు తెలుసుకుంటారు? జాలి పడ్డాడండి ఇక్కడ. ఎందుకంటే 10 మంది కలిసి ఒక చెరసాల్లో బంధింపబడ్డారు, చెరసాల్లో కొట్టుకుపోతున్నారు. అక్కడే సంతానం కలిగింది, ఆ సంతానానికి సంతానం కలిగింది. వీళ్ళు బతుకంతా చెరసాల్లో, అలా చెరసాల్లోనే బతుకుతున్నారు. మొదట చెరసాల్లో బంధింపబడ్డవాడికి చెరసాల కాక మరొక ప్రపంచం ఉందని తెలుసు. కానీ చెరసాల్లో పుట్టిన పిల్లలు, వాళ్ళకి పుట్టిన పిల్లలకి వీళ్ళకి చెరసాలు తప్ప మరొకట్లేదు. కనుక ప్రపంచం అనగా ఏమిటి? చెరసాల. అక్కడ మధ్య మధ్యలో వాళ్ళు పడేసే భోజనమే పరమాన్నం, అందులోంచి కనబడే ప్రపంచమే ప్రపంచం. ఇదే భావంలో ఉన్నారు ఎవరు? ఆ చెరసాల్లో పుట్టిన వాళ్ళందరూ. అందులో పొరపాటుని ఒక్కడు ఎలాగోరో బయటపడ్డాడండి. బయటపడ్డవాడు బయట ప్రపంచం చూశాడు. ఎంత అద్భుతమైన ప్రపంచం ఉందా! ఇక్కడ ఎవడో పడేసిన తిండి కాదు, మనం తెచ్చుకోవచ్చు, తినచ్చు. ఇంత విశాలమైన ప్రపంచం ఉందా! అరే రే అని ఆనందిస్తూ ఉన్నాడు ఒకడు. కానీ వాడికి అనిపించింది ఇంత ప్రపంచం ఉందే, ఇంత ఆనందమని తెలియక ఆ చెరసాల్లో కొట్టుమిట్టాడుతున్నారే నాతో పుట్టిన వాళ్ళు, నాకంటే ముందు పుట్టిన వాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు. అరే రే వాళ్ళకు కూడా ఇది చూపిద్దామని పరిగెత్తికి మళ్ళీ చెరసాలకు వెళ్ళాడండి ఆయన. పాపం మళ్ళీ చెరసాలకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అదొకటి ఉంది. నిజంగా మన బతుకు చెరసాల బ్రతుకు కాదు, మన ఎంతో గొప్ప బ్రతుకు. ఏ కర్మ కొద్దో పడ్డాం, నిజంగా గొప్ప ప్రపంచం ఉందిరా ఆయన అని చెప్పేట. ఈ చెరసాల వాళ్ళందరూ మొహాలు పెట్టుకు చూస్తున్నారు. ఈయన పడుతున్న బాధ ఉంటుందండి. ఎందుకంటే చెరసాలకు కాక మరో ప్రపంచం ఉందని వీళ్ళకి ఊహకు కూడా తెలియదు, ఈయనకు అనుభవానికి వచ్చింది. ఊహకు కూడా తెలియని వాళ్ళకి తనకు అనుభవానికి వచ్చింది చెప్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. చెరసాల కాక ప్రపంచం ఉంది, అది ఎలా ఉంటుంది అని అడిగారు వీడు. ఇంక చెప్పడానికి ఎంత బాగుంటుందంటే, ఇంతకంటే పెద్ద ఊచలుంటాయా? ఇంతకంటే పెద్ద బుచ్చల భోజనం పెడతారా? అంటే వాడు ఎంత కాదన్నా ఈ చెరసాల బొచ్చాయి దాటి వెళ్ళట్లేదు. వాడు ఇక్కడ ఎవడో పడేసే తిండి. వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. అప్పుడు చెప్పినా ఏమంటాడండి? ఏడుస్తాడా? వీళ్ళకి నేరకపోయి చెప్పాను బాధపడతాడా? పారిపోతాడా? ఓపికంటే అయ్యో రానాయన, విన్నాయన, నా మాట విన్నాయన అంటే నమ్మితే కదా బయటకు వస్తాడు కనీసం, అది కూడా లేదు. అదేవిధంగా అనాత్మ విషయాల తాదాత్మ్యం అలవాటైపోయి అసలు విషయం చెప్తూ ఉంటే గ్రహించలేని స్థితి ఈ చెరసాల్లో మగ్గిపోయిన జీవులకు ఉంటుంది. బయటకు వెళ్ళిన మహానుభావుడు కృపాళువైతే మళ్ళీ వెనక్కి వచ్చి చెప్తాడు. అలా చెప్పిన కృపాళువులే శంకర భగవత్పాదులు లాంటి వారు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు వినాలి నువ్వు. కనుకనే ఎంత చెరసాల్లో అప్పటి నుంచి మగ్గుతున్న వాళ్ళు అందరూ తెలుసుకోగలిగారా? ఒక్కడు తెలుసుకోగలిగాడు. ఆ తెలుసుకున్నవాడు ఆశ్చర్యపోయాడా లేదా? అంత ఊటి ఉందా అని మనం ఆశ్చర్యపోయామో లేదా విని. కనుక ఆశ్చర్యపోయేటట్టు తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంత చెరసాల్లో? ఒక్కడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఎవడో ఒక్కడు ఆశ్చర్యకరంగా తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్నవాడు ఎవడో ఒక్కడు చెప్తాటండి. మనం అనుకుంటూ ఉంటాం రమణులు లాంటి మహానుభావులు ఉన్నారా అని. రమణులు లాంటి మహానుభావులు ఇంకెంతరెందరెందరో ఆ గుహలో ఉన్నారు. ఆ ఒక్క మహానుభావుడు మన కోసం గొంతు విప్పాడంతే. గొంతు విప్పని మహానుభావులు, ప్రకటింపబడని మహానుభావులు ఎందరున్నారో అరుణగిరి గుహలలో, మనకేం తెలుసు ఇక్కడ. అందుకు ఆశ్చర్యవత్ పశ్చితి కశ్చేదేనం. వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? నువ్వున్నంత జనాభా వాళ్ళు ఉండరు. బాగా తెలుసుకో. ఇక్కడ మనమున్నంత జనాభా జ్ఞానులు ఉండరు. జ్ఞానుల జనాభా చాలా తక్కువ, పుణ్యాత్ముని జనాభావే తక్కువ, అందులో జ్ఞానుల జనాభా తక్కువ. ఒక ఆయన అన్నాడు ఎక్కువ మంది వెళితే స్వర్గం అంతా రద్దీ అయిపోయిందని. ఏం బాధ లేదన్నాడు ఒక ఆయన. అంత ఎక్కువ మంది స్వర్గానికి వెళ్ళట, ఆ రద్దీ అంతా నరకంలోనే ఉంటుంది తెలుసుకోండి. ఇక్కడ కొద్దిమంది వెళ్ళినా వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. పుణ్యం ఖర్చు ఊరికి ఎందుకు వచ్చేస్తారు. కానీ ఎప్పుడు మంచి ఖాళీగా ఉంటాయి హోటల్ గదులన్నీ, లగ్జరీ హోటల్స్ ఉంటాయండి. కనుక అయ్యయ్యో అని ఒక ఆయన అన్నాడు, ఏమంటే మీరు ఇంత వేదాంతం చెప్పేస్తున్నారు కదా, అందరూ వైరాగ్యవంతులు అయిపోతే ప్రపంచం అయిపోతుందని. పిచ్చిన ఆయన వైరాగ్యవంతులు కారు అని చెప్పి నాకు తెలుసు. అవి వింటున్నప్పుడు అలా అనిపిస్తుంది అంతే.
తర్వాత ఏమీ ఉండదు. ఎందుకంటే మొన్న ప్రవచనం అంతా అయిన తర్వాత బయటకు వెళ్ళి చీరంతా బాగుంది కానీ మ్యాచింగ్ బ్లౌజ్ లేదండి అందుట. ఎంత భగవద్గీత ఏమైపోయిందండి అంటే మనం ఎక్కడున్నామో తెలిసింది కదా. చెప్పులు వదిలిపెట్టి ప్రవచనానికి కూర్చుంటాం, పెడుతూనే చెప్పులు వేసుకెళ్ళిపోతాం. అలాగే ప్రపంచ విషయాలను అక్కడ పెట్టి కాసేపు పరమాత్మ దగ్గర ఒకవేళ ఉంటే మళ్ళీ పెడుతున్నాడు అదే మోసుకుపోతాం ఇలాంటి బతుకులు. ఇలాంటి వారికి ఎవడు చెప్తాడండి? ఎవడో కొంతమంది చెప్తారు. అందుకే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః. అదేవిధంగా తథా ఏవ అదేవిధంగా ఆశ్చర్యంగా కొందరు చెప్తారు. ఆశ్చర్యవత్ చైన మన్య శృణోతి, ఆశ్చర్యంగా కొందరు వింటారు. అవునా లేదా? ఒక ఆయన ఇంత వేదాంత జ్ఞానం ప్రపంచానికి అందరికీ తెలియాలని చెప్పి రికార్డ్ చేసి ఏదో ట్యూబ్లో పెట్టాడు. నీ ట్యూబో నా ట్యూబో పెట్టాడు. అక్కడ పెట్టిన వెంటనే ఇంకా వ్యూవర్సు, లైక్స్, డిస్లైక్స్ ఎన్ని వచ్చేసేయండి అక్కడ. ఇవి చూడండి మీరు ఒక్కసారి. ఏదో ఒక సినిమా పాటకి లక్షలు ఉంటాయి, ఒక వేదాంత విద్యకి 1K ఉండడం కూడా మహా కష్టం, 2K కూడా. చూశారండి ఎలా అయిపోయిందో ప్రపంచం. ఇంత వేదాంత విద్యకైతే 1000 మంది 2000, అదేదో పనికిమాల సినిమా పాటకి మిలియన్సా, క్రోర్సా అంటే అయితే ఇదేదో వేదాంత విద్యనైనా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇది అందరికీ అర్థం కావట్లేదండి అంటే సరిగ్గా వేదాంత విద్య చెప్పానని అర్థం. అందరికీ అర్థమైపోయి బోల్డ్ ఎంతమంది వచ్చేసారంటే వేదాంతం తప్ప మిగిలింది ఏదో చెప్పాను అర్థం ఇక్కడ. అది అందరికీ అర్థం కాదు, అది అందరూ వినరు, వచ్చి కూర్చొని వినరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే సమయంలో ఒకప్పుడు రమణుల వారు తన ఆశ్రమంలో కూర్చుని ఉండగా ఒక విషయం జరిగింది. ఒక ఆయన అడుగుతుంటే మాయ అంటే ఏమిటండి, మాయ అంటే ఏమిటండి. ఆయన పై దేశాల నుంచి వచ్చాడు, కానీ రమణులు తప్ప ఇంకే దృష్టి లేదు ఆయనకి. మనకు అన్నీ దృష్టే. నా భక్తిని అవతలవాడు గుర్తించాడా లేదా అనే బాధ ఎన్ని ఉంటాయో మనకి. ఈయన గురువుగారిని చూస్తూ కూర్చున్నాడు. ఇటు అనేక మంది కూర్చుని ఉన్నారు. మాయ అంటే ఏమిటని అడిగట్టండి రమణుల వారిని. రమణుల వారు సమాధానం చెప్పలేదు, నవ్వుతున్నారు. ఈ లోపల ఆఫీస్ నుంచి సెక్రటరీ గారు పరిగెత్తుకొచ్చో, మేనేజర్ గారు పరిగెత్తుకొచ్చి ఫలానా దేశ నాయకుడు విఐపి గారు ఇక్కడికి వచ్చారండి అన్నారు. అవునా అన్నారు. దేశ నాయకుడు వచ్చారా? ధైర్యం లేవలేదండి, లేస్తే రమణ మహర్షి అవుతారా? ఎందుకు అలెగ్జాండర్ దగ్గర కళ్యాణ్ దాస్ లాంటి వారు ఆయన అవునా అన్నట్ట. ఆయనకి మహానాయకుడు వచ్చాడన్న పక్కటే, అక్కడున్న మూలన్న బిచ్చగాడు వచ్చాడన్న ఒకటే ఆయనకి. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అని అలాగే చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఉపాధులు పట్టవు, ఆత్మదృష్టే, అదే తానై ఉన్నాడు. అందుకే అవునా అన్నాడంతే. ఈ లోపల ఆయన వచ్చాడు దర్శనానికి. ఆయన దర్శనానికి వచ్చి తిరిగి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక్కడు మిగలలేదు. ఇంతవరకు ఆయన ముందు కూర్చుని వేదాంతం విందామని కూర్చున్న వాళ్ళు అందరూ వచ్చిన విఐపితో పాటు వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా ఇవి రాలే, లేకపోతే విఐతో పాటు సెల్ఫీలు, ఫోటోలు ఇవన్నీ తీసుకోవడానికి ఆయనతో పాటు వెళ్ళిపోయేవారు. అలా వెళ్ళిపోయారు అనుకుందాం. అందరూ వెళ్ళిపోయారు. ఈ పాశ్చాత్యుడు ఒక్కడు కూర్చున్నట్టు ఆయన దగ్గర. ఎందుకంటే ఆయనకి ఇక్కడ నాయకుడు తెలియదు, బిచ్చగాడు తెలియదు. కాబట్టి ఆయన రమణుల వారి కోసం వచ్చాడు, జ్ఞానం కోసం అక్కడే కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళు ఇంతమంత వరకు కూర్చుని ఉన్నారు రమణుల వారి దగ్గర. ఎందుకు? ఇదిగో ప్రవచనానికి వచ్చి కూర్చున్నట్టు ఆయన ముందు అందరూ కూర్చున్నారు. అంతవరకు కిటకిట్లాడిపోయింది హాలు రమణుల వారిని చూడడం కోసం. ఎందుకంటే జ్ఞానుల దగ్గరికి కూడా వెళితే తీర్థమిస్తాడా, విభూతిస్తాడా అనే చూస్తాను తప్ప జ్ఞానమిస్తాడా అని ఆశించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అంతే కదా. మా మనవడు పుట్టాడండి, గురువుల దగ్గరికి వెళ్ళి తీర్థం తీసుకున్నాం. కానీ ఆయన మనవడు భార్యను వదిలిపెట్టి కూర్చున్నాడు. తెలుసుకో ఇక్కడ. ఏది పట్టుకు వేలాడుతూ అది ఇస్తాడని ఆయన దగ్గరికి వెళ్ళేవో ఆయన దగ్గర లేవు, అది గ్రహించు. ఇవి లేకుండా ఆయన హాయిగా ఉన్నాడే, నాకు ఇవి ఉంటే కానీ హాయి లేదనుకుంటున్నానే అని ఒక్కసారైనా ఆలోచించామా? ఆలోచించండి. మన దేవిరింపులు అర్థమవుతాయి. మొత్తానికి ఇప్పుడు ఏం జరిగింది? ఆ నాయకుడు విఐపి గారు, ఆయన ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎవడు, ఆయన వెనకాల వీళ్ళందరూ పెరిగెత్తారు. ఎందుకంటే రాష్ట్రపతి ఇచ్చాడు, ఆయనతో నేను ఫోటో తీసుకున్నా, ఆయనతో తిరిగానని చెప్పుకోవాలి కదా 10 మందికి. మరి వేదాంత జ్ఞానం మళ్ళీ వచ్చి రేపు కూర్చోవచ్చు రమణుల వారి దగ్గర, ఆయన చెప్తాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారండి, ఈయన మాత్రం వెళ్ళలేదు. ఎవడిగా ఇందాక మాయ అంటే ఏమిటి చూసావుగా, ఇదే అన్నాడు ఆయన. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఇదే మాయ అండి. ఇక్కడ అక్కడ వరకు ఆహా ఓహో అని వాళ్ళందరూ ఏమయ్యారు, అదే మాయా. అందుకే వినడం, కూర్చోవడమే అరుదు, చూసినవాడు అరుదు. పశ్యతి ఆశ్చర్యవత్, చూసినవాడు అరుదు అంటే అనుభవానికి తెచ్చుకున్నవాడు అరుదు. చూచుట అంటే అనుభవానికి తెచ్చుకునుట. తర్వాత ఆశ్చర్యవత్ వదతి, చెప్పేవాడు అరుదు. ఇక శృణోతి, వినేవాళ్ళు అరుదు. శృత్వాప్యేనం, మా స్వామి భలే చెప్పాడండి ఇక్కడ. శృత్వాప్యానం వేదన చైవ కశ్చిత్, విన్నప్పటికీ కూడా ఏ ఒక్కడు తెలుసుకోలేడు సుమా అన్నాడు ఇక్కడ. ఎంత చక్కటి అంటారు ఇక్కడ. విన్నంత మాత్రాన్ని తెలిసిపోతుందా? తెలియబడదు చెప్పాడు ఆయన. మరి వినడం ఎందుకండి?
ఎప్పుడు విన్నవాళ్ళల్లో ఎవడో ఒకడు మళ్ళీ ఆశ్చర్యోత్పశ్చిత అవుతాడేమోనని. ఎంత అంటే దీన్ని బట్టి బ్రహ్మ విద్య అంత తేలిక కాదు. లోకదృష్టి ఉన్నంతగా శాస్త్రదృష్టి ఉండదు, శాస్త్రదృష్టి ఉన్నంతగా వివేచనా దృష్టి ఉండదు. ఇది తెలుసుకోండి. ఎందుకంటే లోకదృష్టితోనే ప్రతిదీ చూస్తాం, శాస్త్రదృష్టితో చూడం. కనుక లోకంలో 99% వారు లోకదృష్టితోనే చూస్తారు, శాస్త్రదృష్టితో కొందరే చూస్తారు. శాస్త్రదృష్టితో కూడా శుద్ధ విచారణ దృష్టి కలిగిన వాళ్ళు మళ్ళీ కొందరుంటారు, అందులో అనుభవం కలిగిన వాళ్ళు కొందరుంటారు. ఇది తెలుసుకోవాలి. కనుకనే ఎవరికి చరమ జన్మయో వారికి మాత్రమే ఆత్మజ్ఞానము నందు ఆసక్తి కలుగుతుంది. లేదా 2-3 జన్మల్లో మరో 10 జన్మల్లోనైనా మోక్షం పొందే రాత ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానంపై ఆసక్తి కలుగుతుంది. వాడిక్కడ సాధన మొదలు పెడితే తర్వాత జన్మలు తగ్గించుకోవచ్చు కూడా. ఎందుకంటే జన్మలు పొందే దేహం నువ్వు కాదయ్యా, నువ్వు కాదయ్యా, నువ్వు కాదయ్యా, నువ్వు కాదయ్యా అంటే ఇంకా జన్మలు పొందగలిగే దేహాలు లేకుండా ఉండే స్థితి కూడా రావచ్చు. ఇది గ్రహించాలి. అందుకే వేదాంత విద్య వింటూ 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 ఉంటే మన కర్మలు క్షయమవుతాయి. ఈ మాట చెప్తున్నారు, వేదాంత విద్యాశ్రవణం అంత గొప్పది. అందుకే ఎవడికి చర్మ దృష్టియో వాడికి మాత్రమే దీని యందు ఉంటుంది. కనుక ఆశ్చర్యవత్పశ్యతే అనే మాట ఎంత గొప్ప విషయం అండి. ఎందుకంటే భోగాసక్తులు ఎక్కువ మంది ఉంటారు, కర్మాసక్తులు వాళ్ళకంటే తక్కువ మంది ఉంటారు, జ్ఞానాసక్తులు ఇంకా తక్కువ మంది ఉంటారు. తెలుసుకోండి. కానీ జీవుల్ని 3 క్లాసిఫై చేయాలి: భోగాసక్తులు, కర్మాసక్తులు, లేదా యోగాసక్తులు, జ్ఞానాసక్తులు. కనుక భోగాసక్తులు ఉన్నంత కర్మాసక్తులు ఉండరు. అంటే ధర్మాన్ని ఆచరించాలని ఆసక్తి కలిగిన వాళ్ళు భోగాలు అనుభవించాలని ఆసక్తి కలిగిన వాళ్ళకంటే తక్కువే. అవునా కదా చెప్పండి. ఈ ధర్మాసక్తుల కంటే తక్కువ జ్ఞానాసక్తులు, జ్ఞానాసక్తుల కంటే తక్కువ జ్ఞానులు. తెలుసుకోండి. ఇక్కడ జ్ఞానంపై ఆసక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జ్ఞానులు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే అద్వైత పండితులు ఎక్కువ మంది దొరుకుతారు, కానీ అద్వైత దొరకడు. ఇది గ్రహించవలసింది. ఈ విధంగా ఆశ్చర్యవత్పశ్యతి అనే మాట ద్వారా దుర్విజ్ఞేయ అయం ప్రకృత ఆత్మ అనే విషయాన్ని చెప్పారు. ఆత్మ ఆశ్చర్యకరమైనది, అద్భుతం ఆత్మయే. అద్భుతం కాదు, అంతటా ఉంటుందట, తెలియబడదట. అంతకంటే అద్భుతం ఏంటండి ఇక్కడ? నాశనం లేనిది, శాశ్వతమైనది, అదే నా స్వరూపంట, కానీ తెలియబడట్లేదు. అంతకంటే అద్భుతం ఏంటి? అటువంటి అద్భుతమైన ఆత్మ తెలుసుకునేవాళ్ళు అరుదు అనే విషయాన్ని ప్రస్తావించిన జగద్గురువులకు నమస్కరిస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.